హైదరాబాద్లో సినీ కార్మికులు నిర్మాతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే రెండు వర్గాలు స్పష్టమైన అంగీకారానికి రాలేకపోయాయి. దీంతో మరో 2 రోజులు చర్చలు కంటిన్యూ అవుతాయని ప్రకటించారు నిర్మాతలు, కార్మిక నాయకులు. మంత్రి కోమటిరెడ్డి జోక్యంతో ఫిలిం ఛాంబర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, కార్మిక నాయకులు భేటీ అయ్యారు. ఈ చర్చల్లో అటు నిర్మాతలు, ఇటు ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నువ్వా నేనా అన్నట్లుగా ఎవరి డిమాండ్స్ మీద వారు పోరాడారు. తాము పెట్టిన కండిషన్స్ కు ఫిలిం ఫెడరేషన్ ఒప్పుకోవాల్సిందే అన్నారు నిర్మాతలు. ఫ్లెక్సిబుల్ వర్క్ షీట్స్, నాన్ మెంబర్స్ తో పని చేయించుకోవడం లాంటి కండిషన్స్ పెట్టారు నిర్మాతలు. గతంలో ఈ కండిషన్స్ ఉన్నవే అని, వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదని వాదనలు వినిపించారు నిర్మాతలు. ఇప్పుడు కండిషన్స్ ను అమలు చేస్తామని కార్మికులు రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు నిర్మాతలు. ఈ డిమాండ్లతో పాటు వేతనాల పెంపు 2000 లోపులో ఉన్న వారికి సంవత్సరాల వారీగా వేతనాలు పెంచుతామని చెప్పారు. 2000కు పైగా ఉన్న 3 యూనియన్లకు కొద్ది మేర పెంచేందుకు నిర్మాతలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో 200 సినిమాలు జరిగితే దాంట్లో 190 సినిమాలు చిన్న సినిమాలు జరుగుతాయి. కాబట్టి బోత్ సైడ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం మాకుంది. సో బోత్ సైడ్ బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక 2-3 మీటింగ్స్లో కన్క్లూడ్ అయ్యేలాగా ప్రయత్నం చేయాలి. నిర్మాతలు పెట్టిన డిమాండ్స్ ఒప్పుకోమన్నారు ఫిలిం ఫెడరేషన్ నాయకులు. కార్మికుల కష్టాలను గుర్తించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మాతల కండిషన్ సరైనది కాదని దిల్ రాజుకు వివరించారు. వేతనాలు పెంపు చేస్తే సమ్మె విరమిస్తామని చెప్పారు సినీ కార్మికులు. కండిషన్స్ పై పూర్తి స్థాయిలో చర్చలు జరిపి తీసుకుందామని ఫిలిం ఛాంబర్ను కోరింది ఫిలిం ఫెడరేషన్. ప్రతి 3 సంవత్సరాలకి పెరిగేదే దాన్నే మేము డిమాండ్ చేసాం, అడిగాం, రిక్వెస్ట్ చేసుకున్నాం తప్పండి. మేము కొత్తగా ఇది పెంచండి, అది పెంచండి, చాలా బాగుంది ఇచ్చేయండి, లేకుంటే బాగాలేదు ఇవ్వలేదండి. ఆ రోజువారీ 13 కార్మిక సంఘాలే ఉన్నాయండి. 24లో 13 కార్మిక సంఘాలకి రోజువారీ ఉన్నాయి. అవి అడుగుతున్నాండి. దాంట్లో మాకు రైట్ ఉందా లేదో మీరు చెప్పండి. చర్చలు సఫలం కాకపోవడంతో సమస్య మొదటికి వచ్చింది. అటు ఫిలిం ఛాంబర్, ఇటు దిల్ రాజు కార్మికులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలు అంగీకరించకపోవడంతో చర్చలను మధ్యలో ఆపేశారు. మరో 2-3 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని ప్రకటించారు. వేతనాల పెంపుపై సినీ కార్మికులు, నిర్మాతల చర్చలు మరో 2-3 రోజులు జరుగుతాయని తెలిపారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు.